కనెక్ట్ అవ్వలేదు. అలాంటి వాడు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? మామ్, కెన్ వి బి ఫ్రెండ్స్? ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా? బాయ్ ఫ్రెండ్ కావడానికి ఫిజికల్ లుక్స్ బాగుంటే చాలు, కానీ అది కంటిన్యూ కావడానికి కెమిస్ట్రీ ఉండాలి. లేదు బ్రేకప్. బ్రేకప్. ఇప్పుడున్న అతను సమీర్ స్మార్ట్ గాయ్. కెమిస్ట్రీ బాగుందా? ఇప్పటిదాకా అయితే కొత్తగా ఉంది. కొత్త అనేది ఎప్పటికైనా పాత పడిపోతుంది. అప్పుడు ఇంకో బ్రేకప్, ఇంకో బాయ్ ఫ్రెండ్, అంతేనా? కనెక్ట్ అవ్వకపోయినా కాంప్రమైజ్ అవ్వాలా? బుల్షిట్. మనం ఇండియాకి వెళ్తున్నాం. యూర్ డూయింగ్ ఎ మెడిసిన్ దేర్. ఇండియా? వై? డోంట్ వి హావ్ మెడికల్ కాలేజెస్ హియర్? బుల్షిట్ ని కూడా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇండియాలో మాత్రమే కనిపిస్తారు. ఆ ప్రేమ కూడా నీకు తెలియాలి. కమ్ ఆన్ మామ్, ప్రేమ ఎక్కడైనా ఒకటే. ప్రేమ అంటే కాలమ్స్ లా. ఇట్స్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగటివ్. దట్స్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్ సెక్స్. సెక్స్ సెక్స్ కాదు. దెన్ వాట్ ఇస్ సెక్స్ మామ్? సెక్స్ ఇస్ అన్ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఇట్స్ డివైన్. ఒక స్త్రీ పట్ల మగాడు గాని, ఓ మగాడు పట్ల స్త్రీ గాని అంతకంటే ఎక్స్ప్రెస్ చేయలేనిది సెక్స్. అది కేవలం ప్రేమించిన ఒక్కరితోనే జరుగుతుంది. ప్రేమని అంతకంటే గొప్పగా ఏది ఎక్స్ప్రెస్ చేయలేదు. నిజంగా లవ్ లో పడితే తెలుస్తుంది. ఇక్కడ నువ్వు కోలమ్స్ లో పడుతున్నావు. ఇండియాలో ఉండి చూడు, లవ్ లో పడతావు. అంటే ఇండియాలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండరా? ఇక్కడి కల్చర్ ని ఫాలో అయితే ఎక్కడైనా ఉంటారు, అక్కడ కల్చర్ ని ఫాలో అయితే ఎక్కడ ఉండరు. మరి నీకెలా ఉన్నాడు రాజారాం, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్? అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు. అసలు బాయ్ ఫ్రెండే కాదు. హీస్ మై లైఫ్ అండ్ ఐఎమ్ హిస్ ఆటోగ్రాఫ్. నీ ప్రేమ అంత గొప్పదైతే నువ్వు అసలు ఇక్కడ ఉండేదానివే కాదు. నాకు అసలు తల్లి అయ్యేదానివే కాదు. నజీరా, మీ బాబాయ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఆ పిలుపు నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏం చాచా అర్జున్ గారు రమ్మన్నారంట? ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు? మనం అర్జెంట్ గా మలేషియా వెళ్తున్నాం. నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా, నాకు రావడం కుదరదు. ఇమ్మీడియట్ గా వెళ్ళాలి నజీరా. చాచి, ఏమైంది? అబ్బాజానికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇస్ హి ఫైన్? ఫ్లైట్ కి టైం అవుతుంది, దారిలో మాట్లాడొచ్చు. ప్లీజ్ బయలుదేరి పెట్టి. హలో, పార్వతమ్మ గారి అబ్బాయి రాజారాంని ఒకసారి పిలుస్తారా? నేను నజీరాని మాట్లాడుతున్నా. 5 నిమిషాల్లో ఫోన్ చేయండి అమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నజీరా, ఫ్లైట్ కి టైం అవుతుందమ్మా. బేటీ ప్లీజ్ రామ్మా. ప్లీజ్ బేటీ, బేటీ ప్లీజ్ బేటీ. ఇప్పుడు ఆగితే ఫ్లైట్ ని మీ నాన్నను కూడా మిస్ అవుతాం. ప్లీజ్.
ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. आप जब ठीक समझे तब आना. नो 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 नो, हम सही टाइम में आएंगे. हमारे लिए प्लीज वेट मत करना. शुक्रिया साहब. यस यस आई अंडरस्टैंड. ओह दिस इज मై డాటర్ నజీరా ఖానం. हेलो बेटी. ఇండియాలో చదువుతోంది. अच्छा फिर मिलेंगे फाजिल साहब. ఓకే ఖుదా హాఫిజ్. खुदा हाफिज. ఆ జాओ బేటీ. ఎలా ఉన్నావురా? क्या